వ్యవహారం రాష్ట్రం మొత్తం తెలుసు. ఈటెల క్యాబినెట్ నుంచి ఎందుకు బర్తరఫ్ అయ్యారో, ఆయన భాగోతం ఏంటి తెలియని వారు లేరు. అచ్చంపేట పరిధిలో మంత్రి ఈటెల భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. వీటిపై నాటి సీఎం కేసీఆర్ విచారణ చేపించారు. మెదక్ జిల్లా అచ్చంపేటలో ఏసీబీ విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు. తూప్రాన్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ నేతృత్వంలో నాడు 6 ప్రత్యేక బృందాలతో సర్వే సాగింది. ఈటెలకు చెందిన హ్యాచరీస్ సహా పక్కనే ఉన్న అసైన్డ్ భూములపై డిజిటల్ సర్వే సైతం నిర్వహించారు. తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ముసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించారు. నాటి మెదక్ జిల్లా కలెక్టర్ నేరుగా విజిలెన్స్ విచారణను పరిశీలించారు. ఈటెల దగ్గర ఉన్న భూముల్లో అసైన్డ్ భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో స్పష్టంగా తేలింది. అందుకే ఈటెల నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖను మొదట ప్రభుత్వం తప్పించింది. వెంటనే ఈటెల రాజేంద్రను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇదంతా అందరికీ తెలిసిన నిజం. కానీ నేడు ఈటెల కోసం వచ్చిన ఢిల్లీ పెద్దలు ఈటెల సచ్చులుడు అంటూ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారు అవినీతి చేసి ప్రజల సొమ్మును లూటీ చేసిందని అంటున్నారు. మోడీ నేతృత్వంలో దేశంలో ఒక్క అవినీతి కూడా జరగలేదని చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ అవినీతిని చూసి ఈటెల బయటకు వచ్చేశాడని అంటున్నారు. వినేవారుంటే ఏదైనా చెబుతారు అని దానికి బీజేపీ నేతల మాటలే సాక్ష్యాలు. బీజేపీలో చేరితే పునీతులు అవుతారంటూ ఆ పార్టీ చర్యలు ఉంటున్నాయి. బీఆర్ఎస్ అవినీతి వాస్తవం. ఆ పార్టీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ఈటెల అవినీతి వాస్తవం. వాస్తవాలు ఇలా ఉంటే తాము ఆ పార్టీ నేతకి క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వడం, బీజేపీలో చేరితే పాపాలు పోతాయని చెప్పడం, అవినీతికి అండగా నిలవడమే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.